గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. మంచిదమ్మా, ఆశీర్వాదం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కాశీకి సంబంధించిన క్షేత్రాలు అంటే ఆలయాలు ఏమేమి దర్శించుకోవచ్చు, అసలు విశేషంగా దర్శించుకోవాల్సినవి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా మీరైతే వివరించారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో కాశీకి సంబంధించిన కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా, వింటూ ఉంటాం అలాంటి వాళ్ళము. అసలు అవి ఎంతవరకు వాస్తవాలు, నిజంగా అంటే మనం ఆచరిస్తున్నవి కాశీకి సంబంధించి అవి అంటే పద్ధతిగా ఆచరిస్తున్నామా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయమ్మా. వాటి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా కాశీకి వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా అక్కడ కాయో పండో వదిలేసి రావాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు అక్కడ మరణించిన వారి చెవు అంటే ఎడమ చెవు కుడి చెవు పైకి లేసినట్టుగా ఉంటుంది అని, కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుంది అని, ఒకవేళ కాశీలో మరణించకపోయినా వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి అక్కడ కలిపినా కూడా వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారమ్మా. ఇవన్నీ వాస్తవాలేనా? వాటి గురించి వివరించండి. వాస్తవాలంటే వాస్తవాలే. కాశీ గురించి చెప్పుకునేవేవి అవాస్తవం కావు, అన్నీ వాస్తవాలే. అయితే ఇప్పుడు అది వరకు పూర్వం వెనకటి రోజుల్లో అయితే మా వారి తాతగారు వెళ్ళొచ్చారు. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అనేవాళ్ళు. ఎందుకంటే అంత కష్టం, అంత కష్టపడి అడవుల్లోంచి పడి నడుచుకుంటూ కాశీకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పట్లో కాలినడక మాత్రమే, ఏం సౌకర్యాలు ఉండేవి కాదు. అట్లా మా వారి తాతగారు వెళ్ళొచ్చారట. అంటే అమ్మ ఒక డౌట్, అప్పట్లో అంటే కాలినడక కాబట్టి వెళ్ళటము రావటము అక్కడ ఉండటము చాలా కాలం పట్టేది కాబట్టి కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. కానీ ఇప్పుడు అలా లేదు. కానీ అది ఎలా మారిపోయిందంటే వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలేమో అనే ఒక ఆలోచన కూడా క్రియేట్ అయింది అందరిలో. చిన్నవాళ్ళు కూడా నమ్మా అదో ఎక్స్కర్షన్ గా వెళ్ళి చక్కగా ఏదో వెళుతున్నారే తప్ప ఇది భక్తి కాశీ మహిమాన్వితమైనది, దానికి వెళ్ళాలి మనం చూడాలన్న భావంతో వెళ్ళటంలా ఇప్పటి వాళ్ళు కుర్రకారు. ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకి పాప మహాత్మ్యం తెలియాలి కదా. అవునవునవును. అది అయితే కాశీయాన్ మరణాన్ ముక్తి అని అక్కడ ఆ కాశీలో చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పి చెప్తారు. అది ఎలాగంటే కాశీలో చీమ కానీ దోమ కానీ జంతువు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ చనిపోయే వేళకి వాడికి ఈ చెవు ఇట్లా పైకి వస్తుంది అంటే మనతో అట్లా తిరిగి పడిపోతారట. అంతే పడిపోయినప్పుడు ఇక్కడ పరమశివుడు రామతారకాన్ని ఉపదేశం చేస్తాట. సరే కాశీలో మరణాన్ముక్తి అంటున్నా, పరమశివుడే రామతారకం ఉపదేశం చేస్తే మోక్షం గలకి ఇంకేముంది అంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా ఎట కదా అదిట కదా అట్లా కదా అని చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ మనకు కొన్ని మనకిగా స్వీయ అనుభవాలు జరిగినప్పుడు దాన్ని మనం దృఢంగా నమ్ముతాం. అంతే కదా. మీ విషయంలో అలా ఏమన్నా జరిగాయి? మా విషయంలో జరిగింది, అదే చెప్తున్నా. మా అన్నయ్య మొదటిసారి ఒకసారి 3 నెలలకు కాశీలో ఉండేసి వచ్చాడు. తర్వాత 9 నెలల 9 రోజులు ఉండాలని కాశీ వెళ్ళాడు. గర్భవాసం అంటారు కదా. అదే గర్భంలో ఉన్నన్ని రోజులు కాశీలో ఉండేస్తే మోక్షం. ఇవి అన్ని మోక్షమే, అక్కడ చేసేవన్నీ మోక్షమే కాశీలో అన్నీను. సరే 9 నెలల 9 రోజులు ఉందామని మా వదిన మా పెద్ద చెల్లెల్ని కూడా తీసుకుని, తను భర్త లేడు, సరే దాంతో దాన్ని కూడా తీసుకువెడదాలే అని చెప్పి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉన్నారు సరిగ్గా. ఈ 40 రోజులు కూడా ఆంధ్రాశ్రమంలో ఉన్నారు వాళ్ళు. ఆంధ్రాశ్రమంలో రూములు తీసుకుని ఉన్నారు. సాయంత్రం 3 గంటల వేళప్పుడు చక్కగా రామాయణం ప్రవచనం చెప్పేవాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండేవాళ్ళు. 40 రోజులు గడిచిపోయినాయి. 41వ రోజున సరిగ్గా పొద్దున్నే లేచి టిఫిన్ తిని కాఫీ తాగి బజార్కి వెళ్ళేదో పంచరవో ఇంట్లో కావాల్సిన ఏవో వస్తువు మందులు ఏవో తెద్దామని బయటికి వెళ్ళాట. వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి గుండెల్లో నొప్పి వచ్చిందిట. అదే సరే ఏమిటో గుండెల్లో నొప్పి వచ్చిందని పైకి వచ్చి కూర్చుని, సరే ఏదో అయితే నేను ఇంట్లో చేసి చిట్కా వైద్యాలు ఉంటాయి కదా ఏదో చేసుకుని, సరే తను రైల్వేలో జాబ్ చేశాడు. అందుగురించి రైల్వే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా చూపించుకుని వైద్యం చేయించుకోవచ్చు కదా. ఆ ఫైల్స్ అన్నీ తెచ్చుకున్నారు. తీసుకెళ్ళి అక్కడ సరే ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని హాస్పిటల్కి వెళదామని బయలుదేరారు. బయలుదేరి కిందికి మేడ నుంచి కిందికి వచ్చారు.
కిందికి వచ్చేటప్పటికి విశ్వేశ్వరుడి అభిషేక జలం తీసుకొచ్చి ఎవరో ఇచ్చారట, చక్కగా తాగాడు. ఒక ఆటో చేసుకుని ఆటో ఎక్కాడు, బయలుదేరారు ముగ్గురును. మా చెల్లెలేమో ఇటు మా అన్నయ్యకి ఎడం చేతి వైపున ఇట్లా కూర్చుందిట, ఆవిడేమో మా వదినేమో ఈ పక్కన కూర్చుందిట. ఈయనేమో మన సప్తశతి పారాయణ ఇది ఉన్నది దసరాల్లో, మూలా నక్షత్రం నుంచి అమ్మవారిని పెట్టి దసరా ఇది పూజలు ఇవి చేయటం అనేది ఉండేది. సరే ఆటోలో అట్లా కూర్చున్నారు, వెడుతున్నారు. అక్కడ కూడా ఇంకో విశేషం ఏమిటంటే, ఇప్పుడు కేదార ఘాట్ అని చెప్తున్నాం, ఘాటు కాకుండా ఇంకొక పేరు ఏదో ఉంది దానికి, కొత్త ఏరియా. ఆ కేదార అన్న పేరు మీద కొత్త ఏరియా ఉంది. ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం, మళ్ళీ అది దాటిపోతే కాశీలో కడితే లేదు. ఆ ఏరియా ఒక కొంత ఏరియా, కాశీ అంతటా కాదు, లేదు లేదు, విశేషంగా ఆ కొంత ప్రాంతం అంతే. ఈ విశ్వేశ్వరుడికి సంబంధించిన అదే కేదార ఘాట్ అంటున్నాము, కానీ కేదార ఒక పేరు ఏదో ఉందమ్మా, గుర్తు లేదు మొత్తం మీద. కొత్త ఏరియా, ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం లభిస్తుందని. సరే వీళ్ళు ఆటో చేసుకుని బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇట్లా ఆటో రెండు చేతులు పైన రాడ్డు పట్టుకుని మధ్యలో కూర్చున్నట్ట, ఉన్నట్టుండి ఒకసారి అమ్మ అమ్మ అమ్మని టప్పిన చేతులు పడిపోయినట్ట కిందకి. పడిపోయేటప్పటికి మా వదిన నుండి ఏమిటి అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు అంటే అన్నదిట. అయినప్పటికీ అమ్మ అంటే దుర్గా అమ్మ అని చెప్పి దుర్గా 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 అంటూ ఏదో ఒక పట్ శబ్దం ఏదో వినపడిందిట వీళ్ళకి. ఏదో ఆటో శబ్దం ఏదో అనుకున్నారట. అయిపోయింది. మా చెల్లెలు భుజం మీదకి ఇట్లా పడిపోయాడు. ఎడం చేతి వైపుని కదా, ఎటప్పటికి ఇది పైకి వచ్చేసింది. కుడి చెవి పైకి వచ్చింది కదా, పడిపోయాట. చేతులు చచ్చుపడిపోయినాయి. మనిషి దుర్గా దుర్గా అని అరిచాడు, అయిపోయింది. అప్పుడు వెంటనే ఆటో వాడిని పిలిచిన, ఆయన అక్కడ దాకా వద్దు, రైల్వే హాస్పిటల్ వద్దు, ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ ఉంటే చూడండి ఆయన దబ్బున అని చెప్పి అనేటప్పటికీ ఆ పక్కన ఏదో క్లినిక్ ఉందిట. వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చాట ఆటో వాడేను. పిలుచుకొచ్చి చూస్తే పోయిందని చెప్పాడు, ప్రాణం పోయిందన్నమాట. అది ఎట్లా పోయింది? కపాల మోక్షం అయింది. ఇక్కడ రంధ్రం పడి ఇక్కడి నుంచి రక్తం రావటం మొదలెట్టిందిట. హాస్పిటల్కి వెళ్ళే లోపేనా అమ్మ? ఎంత రైల్వే హాస్పిటల్ దాకా వెళ్ళలా, కొంత దూరం వెళ్ళారు. ఆటోలోనే జరిగింది. ఆటోలోనే. ఆయన జాతకాలు చూసుకుంటాడు. ఆయన జాతకం చెప్పాడు, కాశీ వెళ్ళేటప్పుడు నా ప్రాణం ఎక్కడ ఇంట్లోనూ పోదు, ఒక క్షేత్రంలో ఏదో వాహనం మీద పోతుందని చెప్పాడు. అంత కరెక్ట్ గా చెప్పాడు. అట్లాగే అదే అయిపోయింది. హ్యాపన్న వీళ్ళు పాప కంగారుగా పడిపోతూ ఆశ్రమంలోకి రానివ్వరు కదా, వీటిని డెడ్ బాడీలని ఆశ్రమాల్లోకి రానివ్వరు కదా, మరి ఏం చేయాలి అంటే పడవలో పడుకోబెట్టేసేసి ఆ రోజు కార్యక్రమాలు చేస్తే సరే, లేకపోతే మర్నాడు దాకా కొడుకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, మేమందరం వెళ్ళాలి. సరే అని కొడుకు అయితే ఇదే మాకందరికీ ఫోన్ చేశారు, మేమందరం రైల్లో బయలుదేరి. కొడుకు అయితే ఫ్లైట్లో వచ్చేసేసాడు, కాశీ వెళ్ళాడు. అయితే ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టి ఓ తాడు కట్టి ఒడ్డుకి కట్టేసేసి నదిలోకి వదిలేస్తారు పడవని. ఎవరికైనా ఏ డెడ్ బాడీ అయినా అలానే అట్లా పోయిన వాళ్ళని ఆ రోజున చేసేస్తారు కదా సామాన్యంగా. ఇట్లా మర్నాడు దాకా ఉండాల్సి వస్తే ఎవరికైనా అదే చేసే పని. అట్లా వదిలేశారట. వీళ్ళేమో మరి మేము పడవలో కూర్చుంటాం, మాకేం భయం లేదు, కూర్చుంటామంటే సరే పగలు కూర్చొని ఇచ్చారట, సాయంత్రం వరకు కూర్చొని ఇచ్చారట. సరే ఏదో ఆవిడ బాధపడుతుంటే మా చెల్లెలు ఏదో నామస్మరణ చేస్తూ అది కూర్చుని రాత్రి అయిపోయేటప్పటికి వెళ్ళిపోమన్నట్టు వాళ్ళు వీళ్ళని పల్లెకారులు అనేటప్పటికీ, అయ్యో మేము అట్ట ఒక బాడీని అట్లా వదిలిపెట్టాము, మేము ఎవరన్నా ఉంటాం అక్కడ కూర్చుని అంటే వల్ల కాదన్నారట. సరే వీళ్ళు వచ్చేసేసారు. ఆ రాత్రికి కొడుకేమో ఫ్లైట్లో కాశీకి వచ్చేసాడు. రాత్రిపూట చేయరు కదా. మర్నాడు వేటకి 11 గంటలకు ఆ ప్రాంతాల్లో 10:30-11 గంటల ప్రాంతాల్లో మేము కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన వాళ్ళం అందరం వెళ్ళి చూద్దాం అనుకున్నాం, బాడీని చూడాలనుకున్నాం. అనుకుంటే మా తమ్ముడు అన్నాడు, నేను వెళ్ళి చూసి వస్తాను, తర్వాత మీరు వెళ్ళి చూసొద్దురుగాలే అన్నాడు. అనేసి వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళేటప్పటికి తలకంతా గుడ్డ కట్టేసి ఉన్నదిట, ఇట్లా మఫ్లర్ లాగా కట్టేసి ఉందిట. సరే ఏమిటో తీసి చూస్తే పొంగానేనేమో పైన ఇక్కడ రంధ్రం పడింది, రక్తం ఈ బుగ్గలం పడిదంతా కారుతూ వచ్చింది. అది ఆ రాత్రి మరి ఆ బాడీలో ఏం మార్పు వచ్చిందో, టెంకాయ బద్దలైపోయి ఉన్నదిట ఈ తల. దాంతో ఈ మొహము దవడలు ఇవన్నీ కూడా చాలా వికారంగా వచ్చేసినట్ట, వస్తాయి కదా. మొత్తం కంప్లీట్గా 2 భాగాలు పైన డిప్పలాగా అయిందిట, డిప్పలాగా అయిపోయిందిట.
సరే అప్పుడు మా తమ్ముడు చూసి వచ్చి, మీరు అన్నయ్యని చూస్తే మళ్ళీ మీకు మా అన్నయ్య అసలు రూపం కనబడదు, మరి ఇదే భయంకరంగా ఉంది, చూడలేము, వద్దులే చూడొద్దు అన్నాడు. చూడలే మేము. సరే 11 గంటలకి అదే తర్వాత కార్యక్రమాలన్నీ చేసేసారు. అక్కడే కరివెనవారి సత్రం అది ఉంది కదా, వాళ్ళేమో మీరు 10 రోజులు ఏమి ఇబ్బంది పడి, మేము 5 అక్క చెల్లెళ్ళం, మా భర్తలు, మా తమ్ముడు మరదలు, ఆవిడ వైపు 2 అక్క చెల్లెళ్ళు, వాళ్ళని ఇంతమంది వెళ్ళాం అక్కడికి. ఆ కరివైన వాళ్ళు మేము భోజనాలు అవి మీకు ఏర్పాటు చేస్తాం, మీరేం ఇబ్బంది పడొద్దులే అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఉన్నాం అనుకోండి, మాకు 3 రోజులు ఉంటుంది అన్నయ్య ఇది కాబట్టి కొంచెం మైలు ఉంటుంది కదా. 3 రోజులు ఇప్పుడు పోయింది ఎప్పుడు ఇంతకీ ఆయన మహాలయ అమావాస్య రోజున. ఒక విషయం కాదు అక్కడ కలిసి వచ్చాయి అట్లా, అన్ని కలిసి వచ్చినాయి అట్లా. మహాలయ అమావాస్య రోజున పోయాడు. మర్నాటి నుంచి బెదవాడ, తెనాలి వాళ్ళు ఎవరో శ్రీ విద్యా సేవా సమితి వాళ్ళు అమ్మవారిని కలిసి పెట్టి అక్కడ మేమున్న అంతస్తుకు పై అంతస్తులో అమ్మవారిని పెట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు. సరే మాకు స్నానం అదే అయిపోయిన తర్వాత పొద్దున సాయంత్రం పూజకి వెడుతూ ఉండేవాళ్ళం. అక్కడికి ఒక స్వాముల వారిని పిలిచారు వాళ్ళు. వెళితే అప్పుడే ఆయన చెప్పాడు అనమాట, మహాలయ అమావాస్య రోజున పోతేనే అసలు పితృదేవతలు ఆనందంగా ఊరేగించుకుంటూ ఆవు పాలతో అభిషేకం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళిపోతారట పితృదేవతలు. అందులో మహాలయ అమావాస్య రోజున. మర్నాటి నుంచి సరే తర్వాత ఇప్పుడు పడవలో వాళ్ళు ఎందుకు ఉండొద్దన్నారు, తోడు ఎవరిని ఉండలేదు కదా. ఎందుకు అంటే అక్కడ అట్లా చనిపోయిన వాళ్ళకి పరమశివుడు ఆయన పరమసగణాలందరితోనూ కలిసి అక్కడ డెడ్ బాడీ దగ్గర సేవలు చేస్తూ కూర్చుంటారట వాళ్ళు. పార్వతీ అమ్మవారు, గణాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో కూడా, కుమారస్వామితో కూడాను అందరూ. అందుకని పడవలో రాత్రిపూట ఉండని వారు ఎవరిని, పగలు కూర్చున్నారు మా వదిన వాళ్ళు రాత్రిపూట. అందుకని ఉండనివ్వరట. అక్కడ పోయిన వాళ్ళకి ఇట్లా రాత్రిపూట ఉండాల్సి వస్తే పరమశివుడు అక్కడ సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉంటుంది. అది గొప్ప విషయం చెప్పాడు. తర్వాత ఇది అక్కడ చీమ కానీ, దోమ కానీ, జంతువు కానీ, మనుషులు కానీ ఎవరు పోయినా అక్కడ వాళ్ళకి మరణం సంప్రాప్తిస్తే వాళ్ళ కుడి చెవి ఆటోమేటిక్గా పైకి రావటం, అది అక్కడేమో పరమశివుడు రామతారకం ఉపదేశించడం, ఇది అక్కడ అందరికీ జరుగుతుంది అక్కడ పోయిన వాళ్ళకి. అక్కడ కొంత ఏరియా కూడా చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి అక్కడ పోయిన వాళ్ళకి అది జరుగుతుందిట. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారంటే, దుర్గాష్టమి రోజున ఎప్పుడు దసరా జరుగుతున్నాయి కదా పూజలు, మేము మాకు మహిళ తీరిపోయింది, పూజలకి అయితే పెడుతున్నాం. దుర్గాష్టమి రోజున అన్నపూర్ణ అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేస్తారు. చాలా విశేషం ఉంటుంది, అందరూ చేస్తారు అక్కడ. స్వాముల వారు చెప్పిన విషయాలు ఇవి. అక్కడ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అనేటప్పటికీ సరే మా చెల్లెలు నేను ఉండి అయితే మనం వెళ్ళి ఆ దుర్గాష్టమి ఎప్పుడు వస్తుందో అని కాచు కూర్చుని దుర్గాష్టమి రోజున గంగానదికి వెళ్ళి తెల్లారుదాం 3 గంటలకే లేచి గంగానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి బయటికి రావాలంటే కేదారనాథ స్వామి గుళ్ళోంచే బయటికి రావాలి కదా. సరే అక్కడి నుంచి స్వామికి దర్శనం చేసుకుని పెడదామని పెడితే అక్కడ ఒక సాధువు, వాళ్ళు ఎట్లా ఉంటారా సాధువులు, అక్కడ ఉన్న వాళ్ళని మహా ఋషులు ఎట్లా ఆ పిచ్చి వాళ్ళలాగా సాధువులాగా అక్కడ ఉంటారనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మనం ఏమైనా రూపాయి మనకు తోచింది ఏదైనా వెయ్యాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది, అనుకోవటం కూడా మహాపాపం. అట్లా అతను కూర్చుని చక్కగా కమండలంతో నీళ్లు తీసుకుని నమ్మకం చమకం రుద్రం అన్నీ చదువుతూ అభిషేకం చేస్తున్నాడు ఆ కేదార్నాథ స్వామికి. అమ్మో ఇట్లాంటి వాళ్ళని చూసి మనమేమో చూసే ముష్టి వాళ్ళేమో అనుకుని ఏదన్నా వెయ్యాలేమో అనుకుంటాం కదా, ఎంత అపరాధం ఆలోచన అనుకుని ఆయనకి నమస్కారం చేసి ఆ కేదార్నాథ్ గుడి నమస్కారం చేసి ఆ గుళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేశాను. 108 ప్రదక్షిణాలు చేసాం. ఈ విశేషాలు అక్కడ విశేషాలను వాడు చెప్పారు. అప్పుడు సరే అనుకున్నాం, అయ్యో అన్నయ్య పోయాడని బాధపడ్డాం మనం, కానీ ఇంత అదృష్టంగా పోయినందుకు మనం బాధపడకూడదు అని అనుకుని మేము శాంతించాం మనసు. ఎంతో పుణ్యం చేస్తే తప్ప కాశీలో పోరు అంటారు కొంతమంది, పని కట్టుకొని అక్కడ కాశీలో పోవాలని కాపరాలు ఉంటూ ఉంటారు, సంవత్సరాల తరబడి ఉంటారు. వాళ్ళకి అక్కడ ప్రార్థన లేకపోతే ఏ ఆస్తిపాస్తులు సంతకం కోసమో లేకపోతే మనవాడు పెళ్ళంటూనో ఇటు వచ్చి పుట్టికి ఇక్కడ పోతూ ఉంటారు. యోగం ఉండాలి. అది అక్కడ మరణిస్తేనా లేదంటే ఇక్కడ మరణించిన వాళ్ళని కొంతమందిని అక్కడ తీసుకెళ్తారు, అలా కూడా ఉండదేమో మరి, అది నాకు బాగా తెలియదు. అంటే ఎవరు ఇక్కడ మరణి అస్థికలు తీసుకుపోతారు ఇక్కడ తప్పకుండా. ఎందుకంటే కాశీలో వేస్తే అస్థికలు అంటే అవే అరిగిపోయేవి కాదు. ఎన్నాళ్ళు గంగాజలంలో అస్థికలు ఉంటే అన్నాళ్ళు వాళ్ళకి మళ్ళీ పూర్ణజన్మ ఉండదని.
ఇప్పుడు మోక్షం అంటే అదే కదా, జన్మ ఉండదు అది. అందుకని ఆస్తికలు అక్కడికి కలిపి వస్తారు. అందుకని ఇవి తీసుకెళ్ళరు, మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారేమో. అసలు వాళ్ళు కూడా అక్కడి నుంచి అవి పెడుతూ ఉంటే మన భుజాలు రాసుకుంటూ పోతూ ఉంటాయి ఆ శవాల కాళ్ళు చేతులు అట్టా వెళ్ళిపోతూ తప్పు ఉండదు, తప్పు ఉండదు. వాళ్ళు రామ్ రామ్ హరే హరే రామ్ రామ్ హరే హరే అనుకుంటూ జపాలు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు, అసలు పట్టించుకోరు పక్కన వాళ్ళని. కాబట్టి కాశీయాన్ మరణాన్ ముక్తి అనే దానికి ఇది మాకు జరిగిన ప్రత్యేకమైన నిదర్శనం. ఎంత పుణ్యం చేసుంటే ఆయనకు అలాంటి చాలా, వాళ్ళకి జన్మ ఉండదుట. బాబా బాబా. అట్లాగే ఇప్పుడు శివుడి నమ్మకం చమకం చదువుతూ బాబా గారు చెబుతారు, రుద్రం చదివిన వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఆయన. బాబా గారు రుద్రపారాయణ చేస్తూ నిత్యం ఉంటారే వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఒకసారి. అట్లాగే మొన్న దసరాల ముందరే మా తమ్ముడు చెప్పాడు కదా, ఏకాదశి రుద్రాభిషేకం అవన్నీ చేస్తూ ఉంటాడని. వాడు హైదరాబాద్ వచ్చి మన మహాలయ అమావాస్య ముందరే ఇంకా ఎల్లుండో ఆవులు ఎల్లుండో దసరా పూజలు మొదలవుతాయి. వాడు వీళ్ళు ఎక్కడ పూజలు చేయాలి. బందర్ ఈ హైదరాబాద్ నుంచి బందర్ కారులో బయలుదేరారు కొడుకు వాడు ఇద్దరు. వెళుతూ పెద్దవాడికి ఇంకా యువతలు ఉండగానే అక్కడ యాక్సిడెంట్ జరిగి కాలు అది ఆ కారు కాస్త బోర్డు పల్టీ తిరిగి సొట్టలు ఇదైపోయింది. ఫోటోలు పంపించారు మాకు. అయిపోయేటప్పటికి సరే అర్ధరాత్రి పూట కదా ట్రాఫిక్, బస్సులు కార్లు ఏవో వెళుతూ ఉంటారు కదా. ఎవరో చూసి ఇదేమిటి ఇదంతా చిత్తు అయిపోయింది ఈ కారు అంతాను, ఇందులో మనుషులు ఉన్నారా, ఏమైపోయారు ఏమిటని వాళ్ళు చూడటానికి వస్తే ఈ లోపలే వీళ్ళ తలుపు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చి నుంచి నవ్వుతూ వాళ్ళని ఆహ్వానిస్తున్నారట. చెప్పండి నేను ఇప్పుడు బాబాగారు చెప్పారు ఆ రుద్రంలో ఉన్న మహాత్మ్యమే అది. అవునా, అది ఉన్నదే ఆయన చెప్పారు. ఆ రుద్రం చేసే వాళ్ళకి భద్రం. వాళ్ళిద్దరు ఆహ్వానించారట, వాళ్ళు ఆశ్చర్యపోయారట. కారు 20,000కి అక్కడక్కడే అమ్మేశారట, అంత సొట్ల పోయింది అది. ఇంకా పనికిరాదని. ఎందుకు పనికిరాదా? అంత సొట్టలు పోయిన వాళ్ళకి ఇంత గీరుకు పోయినంత దెబ్బ కూడా తగలకపోవటం ఏమిటి మరి చెప్పండి. భగవంతుడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కాకపోతే నిజంగానేమ్మా. ఇప్పుడు అలాంటి సాధనలు చేయటం వల్ల ఎట్లా జీవితాన్ని మన ప్రమాదాలను తప్పించుకోవచ్చు అన్నది కూడా మనకు ఒక ఉదాహరణగా ఇలాంటి అందుకని చెప్పాను నేను. ఇప్పుడు అక్కడ కాయో పండో వదిలేయటము ఇలా ఇంకా కొన్ని విశేషాలు ఉంటాయి. అక్కడ మరణించిన వారి బూడిదతో స్వామికి అభిషేకం చేస్తారా భస్మంతో అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటమ్మా? ఇక్కడ చేస్తారో లేదో కానీ మన మహాకాళేశ్వర అక్కడ చేస్తారు. ఆ వేడి భస్మం తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాము, మేము చూసానులే. ఆ వేడి భస్మం తీసుకొచ్చేసి తగలబడుతున్న భస్మం తీసుకొచ్చి అభిషేకం చేస్తారు శివుడికి. కాశీలో కూడా చేస్తారా అన్నది మరి నాకు అంత గట్టిగా చెప్పలేను. మరి నచ్చింది వదిలేసి రావటం విషయం అమ్మా, ఏదో ఒకటి నచ్చిన పదార్థాన్ని అక్కడ వదిలేసి రావాలని చెప్పి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వదులుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వ్యామోహం వదులుకోవటానికి ఇష్టమైన పండు వదలాలంటారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అయిష్టమైన దాన్ని ఏదో వదిలేస్తుంటారు. అయిష్టమైన పండు ఏదో పండు వదలన్నారు కాబట్టి వదిలేసి వస్తారు వాళ్ళు. అంతేగాని ఇష్టమైన అంటే తర్వాత వాళ్ళకి మనసు దాని మీదకి వ్యామోహం పొందకూడదు, వ్యామోహం చెందకూడదు. అందుకోసం ఉంది మన కోసమే చెప్పింది అనుకో. కానీ వీళ్ళందరూ ప్రతిదీ చక్కగా ఈజీగా తీసుకునే స్వభావం ఇప్పుడు వాళ్ళందరికీ. ఏముందిలే ఏదో ఒక పండు మనకి ఇష్టమైంది వదిలేస్తే పోతుంది, వదిలేసి వస్తారు. కానీ అసలు ఉద్దేశం అది. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన త్యాగం చేయటం, ఇష్టమైన వస్తువులు త్యాగం చేయటం అనే ఇది ఆ ప్రక్రియ. దానికి మరి సరే అది అనుకోండి అట్లా చెప్తారు. ఇది కాశీ విశేషాలు, నాకు తెలిసినంత మటుకు ఇవి కాశీ విశేషాలు. నిజంగా అంటే ఎంతో మంది చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళు విన్నది మీరు అన్నట్టుగా చదివింది చెప్తూ ఉంటారు. కానీ నేను స్వయంగా మీ కుటుంబంలో జరిగిన విషయం నిజంగా అసలు వింటుంటే ఒక రకంగా భయం వేస్తుంది. అమ్మో ఇలా ఉంటుందా అని చెప్పి. అంటే ఎంతో మంది అనుకుంటారు అక్కడికి వెళ్తే పుణ్యం అంట, ఇంకా మోక్షం ఉండదంట అని చెప్పి. కానీ అనుకోవడమే కానీ చూసిన వారైతే ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు గట్టి నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మనకి అది దిట్టా కాకుండా అవును ధైర్యంగా ఖచ్చితం ఇది వస్తుంది మనకి. అవును అదే జరిగింది.
సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలను మీ ద్వారా విన్నందుకు. అదే. ధన్యవాదాలమ్మా. ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను. తప్పులు పొరపాట్లు ఉంటూ ఉంటే అందరూ నన్ను క్షమించుదురుగాక. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి